దేశానికి ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది బలిదానాలు, ప్రాణత్యాగాలు చేసిరో మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని గుర్తు చేసుకోవాలి. అందరితో కలిసి, రాజ్ బిహారీ బోస్తో కలిసి సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ సైన్యంతో ఆంగ్లేయులతో పోరాటం చేసిన ఘనత కేవలం సుభాష్ చంద్రబోస్కే దక్కుతుంది. ఈ గీతానగర్లో వచ్చినప్పుడల్లా నేను చెప్తుంటాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, జాతీయ పండుగలకి, హిందువుల పండుగలకి అన్నిటికీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకొని చేయండి. ఆ పండుగ విశిష్టత పిల్లలకు తెలియజేయండి. ఈ స్వతంత్రం ఎందుకు జరుపుకుంటున్నాం, ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం, ఈ జెండా ఎందుకు ఎగురేస్తున్నామో పిల్లలకు తెలియాలి. చాలామంది పిల్లలకి ఇప్పటి కాన్వెంట్ ఎడ్యుకేషన్లో స్వతంత్ర దినోత్సవం అంటే, గణతంత్ర దినోత్సవం అంటే తేడా చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. దానికి కారణం మన విద్యా విధానం కానీ, మన పెంపకం కానీ. తల్లిదండ్రులు చెప్పకపోవడం మొదటగా, తర్వాత టీచర్లు స్కూళ్ళలో చదువుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ మన దేశానికి, మన ధర్మానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అది ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు మన పిల్లలకి మన ధర్మం గురించి, మన దేశం గురించి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు కనిపిస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి చెప్పాలి, ఎవరేంటో చెప్పాలి. మన స్వతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటుంటే ఒక్క రోజులో రాలేదు ఇది. 200 సంవత్సరాలు మనల్ని దోచుకోవడానికి వచ్చిన ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించడానికి రాలేదు. బంగారము, రత్నాలు, వజ్రాలు రాసులుగా పోసి ఉన్న దేశము ప్రపంచంలో కేవలం భారతదేశమే వాళ్ళకు కనిపించింది. ఇంత గొప్పగా ఉన్న దేశంలో ఎంతో సంపద ఉంటుంది, అదంతా తీసుకుపోవచ్చని మన దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యి మనల్ని ఒక్కొక్కరిని దేశద్రోహుల్ని దగ్గరికి తీసుకొని, ఆ ఒక్కొక్క రాజ్యాన్ని, రాజద్రోహుల్ని దగ్గరికి తీసుకొని ఆ రాజ్యం గెలుస్తూ మొత్తం భారతాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు, పాలన ప్రారంభించారు. అటువంటి సందర్భంలో మేధావులు లాంటి వాళ్ళు తెలుసుకొని వీళ్ళు మనల్ని వ్యాపారం చేసుకోవడానికి రాలే, స్వతంత్రం కేవలం అహింసతోటే తెచ్చుకోవాలని గాంధీ గారి ఉద్యమం ఒకవైపు. 47 ఆగస్టు 14కి స్వతంత్రం వచ్చేసింది. అందరి నినాదం ఒకటే, వందే మాతరం, భారత్ మాతాకి జై. మౌలాలి డివిజన్లోని గీతానగర్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ స్వతంత్ర దినోత్సవ వేడుకలు, వ్యాసరచన పోటీలు, ఇట్లా పలు రకాల పోటీలు పెట్టి వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం చాలా మంచి విషయం. ఎందుకంటే మన జాతీయ పండుగలైన స్వతంత్ర దినోత్సవాన్ని 15th ఆగస్టుని, గణతంత్ర దినోత్సవం 26th జనవరిని బాగా జరుపుకోవాలి. పిల్లల్లో అవగాహన రావాలంటే ఇటువంటి పోటీలు చేయాలి, పోటీలు పెట్టాలి. కాలనీ వాళ్ళు, తల్లిదండ్రులు కానీ, టీచర్లు స్కూళ్ళలో కానీ, కాలనీలలో కానీ ఇటువంటివి పెట్టాలి. పిల్లల్లో అవగాహన కలిగించాలి. మన జాతీయ పండుగలకైనా స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ కూడా చెప్పలేకపోతున్నాయి ఈ రోజుల్లో. ఇటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఇలాగే ప్రతిసారి ప్రతి కాలనీ కూడా ఇది ఆదర్శంగా తీసుకొని ఇలాగే జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన స్వతంత్ర దినోత్సవానికి బలిదానాలు చేసిన స్వతంత్ర సమరయోధులని సన్మానించుకోవాలి, వాళ్ళని గుర్తు చేసుకోవాలి. వాళ్ళ పాత్ర ఏంది స్వతంత్ర దినోత్సవంలో అనేది పిల్లలకు తెలియజేయాలి. ఇది నేను కోరుకుంటున్నాను.
78 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మా గీతానగర్ కాలనీలో జరుపుకున్న సెలబ్రేషన్స్ చాలా గ్రేటు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ గీతానగర్ వాళ్ళకి, జేబీఎస్ స్కూల్ వారికి, హెలో స్కూల్ వారికి, మా గీతానగర్ వాసులకి, మల్కాజ్గిరి వాసులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము చాలా కాంపిటీషన్స్ చేశాము. మన మల్కాజ్గిరి నుంచి మొత్తం పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారందరికీ మేము గిఫ్ట్లతో సహా సర్టిఫికెట్లు ఇచ్చాము. అందరికీ పేరు పేరున మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మా కమిటీ వాళ్ళు, తర్వాత మమ్మల్ని సహకరించిన వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా నా పర్సనల్గా మా వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ ప్రైమ్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాము.